డాక్టర్ గారు కొంతమందిలో ఏజ్‌తో సంబంధం లేకుండా అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ఉంటాయి. కొంతమందికి అండర్ ఐ బ్యాగ్స్ ఉంటాయి. సాగీ బ్యాగ్స్ ఉంటాయి. అండర్ ఐ ఇంతవరకు సాగిద్దాం వాళ్ళు దాన్ని గాగుల్స్ పెట్టో లేకపోతే ఏదో ఒకటి చేసి మేనేజ్ చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఆ మేనేజింగ్ కూడా చేయలేక విసుగొచ్చి కొంతమందుంటారు. సో, వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి మన చిరంజీవి హాస్పిటల్స్‌లో? యాహ్! యాక్చువల్లీ ఈ అండర్ ఐ డార్క్ సర్కిల్స్ కొంతమందికేంటంటే జెనెటిక్ గానే ఆ బోన్ మేకప్‌లోనే ఉంటుంది. సో, సంకెన్ ఐస్ అంటాం కదా! గుంటకల్లు లాగా ఉంటాయన్నమాట. సో, అవి ఉన్నప్పుడేంటంటే మనకి ఐబ్రో ఏదైతే ఉందో దాని నుంచి జనరల్‌గా మనకి ఆ రిఫ్లెక్షన్ లేదా షాడో పడడం వల్ల ఇంకా ఎక్కువగా వాళ్ళకి ఆ డార్క్‌నెస్ అనేది కనిపిస్తా ఉంటది. ఇంకొంతమందిలో ఏంటంటే ఈ మేకప్స్ వేసుకోవడం, కాజల్ ఎక్కువ యూజ్ చేయడం. సో, ఆ కాజల్ తీసేటప్పుడు గూడా ఎక్కువ రబ్బింగ్ అనేది చేస్తా ఉంటారు. సో, దీనివల్ల ఏంటంటే తొందరగా ఏజింగ్ సైన్స్ అనేవి ఎక్కువొచ్చేస్తా ఉంటాయి. సో, మిసెల్లార్ వాటర్ ఏమైనా యూజ్ చేసుకొని కొంచెం జెంటిల్‌గా రబ్ చేసుకోవడం. ఇట్లాంటివి అనదర్ టిప్స్ ఉంటాయి. అండ్ ఇవి కాకుండా ఎక్కువ స్క్రీన్ టైమ్ ఉండడం, లేకపోతే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండడం. వీళ్ళ వల్ల ఈటిల్లో ఏంటంటే జనరల్‌గా ఐ బ్యాగ్స్ అనేవి ఫార్మ్ అయిపోతా ఉంటాయి. సో, ఈ ఐ బ్యాగ్స్ వల్ల కొంచెం ఈ మీరేదైతే చెప్పారో ఈ కాస్మెటిక్ కరెక్షన్స్ అంటే సన్ గ్లాసెస్ గాని, లేకపోతే ఈ కన్సీలర్ మేకప్స్ గాని ఇట్లాంటివి చేస్తా ఉంటారు. సో, వీటితో పాటు మనం జనరల్‌గా పర్మనెంట్‌గా ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే పీఆర్‌పీస్ ఉంటాయి, ఫిల్లర్స్ ఉంటాయి. ఇట్లాంటివి జనరల్‌గా చేసుకోవచ్చు.